హాయ్ అండి, అందరికి నమస్కారం. మేమైతే ఈరోజు మంచిర్యాల మా పిన్ని బాబాయ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. పోతూ అంటే ఎవరైనా ఇంటికి చుట్టాల ఇంటికి పోతే మాత్రం పండ్లు ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటాం కదా. మేము పండ్లతో పాటు మేము ఇంటి ముందు కూరగాయలు ఏమైనా వండిస్తూ ఉంటాం కదా, బీరకాయలు, దొండకాయలు, అట్లా కూరగాయలు అయినప్పుడు కూరగాయలు తీసుకెళ్తూ ఉంటాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మునక్కాయలు ఉన్నాయన్నమాట. చెట్టు నిండా ఫుల్ మునక్కాయలు ఉన్నాయి. మా ఆయన మునక్కాయలు దింపుతా ఉన్నాడు అనమాట. అన్నీ చూడండి ఎంత లావ్ అయ్యే వరకు ఉంచినాము. మునక్కాయ చెట్టు అనేది మస్తు చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా పెరిగింది. ఎండాకాలం రాగానే చాలా మునక్కాయలు అయితే ఉంటాయి కదా. నేనైతే ఆకు అనేది పప్పులోకి కూడా వాడుతూ ఉంటాను అనమాట. చూడండి, మంచిర్యాల ప్రయాణం అయ్యేటప్పుడు మా ఆయన కారు అడిగిస్తూ ఉన్నాడు. దారిలో రాయేష్ అనే దగ్గర ఆగినాం అనమాట. సెల్ కొంచెం రిపేర్ ఉంటే ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. మా రాహుల్ హాయ్ చెప్తా ఉన్నాడు. మా పిన్ని చూడండి ఇన్ని మునక్కాయలు చూసి ఫుల్ ఆశ్చర్యపోయింది. పిన్నికైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా మనం పండించిన కూరగాయలు వండుకొని తినడం. ఇంకా జామకాయలు, సీతాఫలాలు, పల్లెటూరు వాతావరణం అన్న, పల్లెటూరు కూరగాయలన్నా చాలా ఇష్టం. ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది.